సినిమా మార్కెట్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. టాలీవుడ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఓటీటీ దిగ్గజాలు కోట్లు కుమ్మరించడానికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సౌత్ కంటెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా నెట్ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సూపర్ సుబ్బు ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్రేజీ రూమర్ పై గట్టిగా స్పందించారు. నిజానికి రాజమౌళి, మహేష్ బాబుల మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంటుందంటూ గత కొన్ని రోజులుగా ఒక వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ ఇంటర్వ్యూలో మోనికా షెర్గిల్ కు ప్రశ్న ఎదురైంది. ఈ వార్తలపై ఆమె వెంటనే క్లారిటీ ఇస్తూ, వారణాసి సినిమాకు సంబంధించి నేను ఇప్పుడే ఏమీ మాట్లాడలేను. ఆ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంటుందని నేను ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అని తేల్చి చెప్పేశారు. దీంతో ఈ ప్రాజెక్టుపై నడుస్తున్న సస్పెన్స్ కు ప్రస్తుతానికి తెరపడినట్లయింది. అయితే నెట్ఫ్లిక్స్ సౌత్ ఇండియన్ సినిమాలకు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే మున్ముందు ఎలాంటి డీల్స్ కుదరబోతాయన్నదే ఆసక్తికరంగా మారింది. సూపర్ సుబ్బు ప్రమోషన్స్ తో పాటు టాలీవుడ్ భవిష్యత్తు ప్రాజెక్టులపై ఆమె పంచుకున్న మరిన్ని విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.